పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధంగా జీవించమన్నాడు. ఆయన మన కోసం ఎంతో శ్రమించాడు. ఈరోజు మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ప్రతి సమస్యను జయించడానికి ప్రార్థన 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 ప్రార్థన. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము మొదటి నుంచి. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవాకు మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యములో నుండి రెపెదీమునకు దిగిరి. సీను అరణ్యము ఎక్కువ దావీదు తిరుగుతూ ఉన్న ప్రదేశం ఇది. ఇప్పుడు ఇదే అరణ్యములో మోషే కాలంలో 6 లక్షల మంది ప్రజలు వారి ప్రయాణంలో రెఫెదీమునకు దిగారు. అక్కడ వాళ్ళకి నీళ్లు లేవు, ప్రజలకు తాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు ఒక దైవజనుడితో వాదిస్తున్నారు. ఎంత పాతకమో చూడండి. దైవజనుడు దేవునితో స్వతహాగా మాట్లాడుతున్నాడు, దైవజనుడితో వాదిస్తున్నారు. ఇదే ప్రజలు ఈరోజు లేరంటున్నారా? ఉన్నారు. కొంచెం శ్రమ వచ్చిందంటే దేవుడి పాదాలు పట్టుకుంటలేదు, దైవజనులతో వాదిస్తున్నారు. దైవజనులు, మోషే దైవజనుడు, అనేక లక్షల మందిని ప్రజలు నడిపించడానికి సామర్థ్యం ఉన్నవాడు. మోషేని సాత్వికముగా చూడాలని యేసయ్య చూశాడు. యెహోవా దేవుడు మోషేని సాత్వికంగా ఉండడానికి 40 సంవత్సరాలు నలగొట్టాడు. ఇప్పుడు చూడండి, మీరు నాతో వాదింపనేలా, నాతో ఎందుకు వాదిస్తారు? మోషే కూడా తట్టుకోలేని మనిషి. కొంచెం ఏమంటాం, ఆయన తట్టుకోలేకపోతున్నాడు, అట్లా అణుచుకోలేకపోతున్నాడు. దాన్ని ఎలాగా జీర్ణించుకోవాలో తెలుస్తలేదు మోషేకి. దీనత్వము అంటే అన్నీ కప్పేస్తుందండి. సర్లే పోతే అంటే అన్నారులే అని ఒక స్వభావము వస్తుంది. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? మీరు నాతో వాదింపనేలా, యుద్ధానికి దిగుతున్నాడు వాళ్ళ మీద. యెహోవాను శోధింపనేలా, యెహోవాను మీరు శోధిస్తారా? దేవుణ్ణి శోధించగలమా? దేవుణ్ణి తిరిగేసి మాట అడగగలమా? వాదించగలమా? చూడండి ఏం జరుగుతుంది. ఇందుకేనా ఐగుప్తు నుండి తీసుకొచ్చితివి? ఇందుకేనా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు? మాకు ఇక్కడ నీళ్ళు లేవు అని అంటున్నారు. మాకు ఇక్కడ నీళ్ళు లేవు, ఏం చేయమంటావు అని వాదిస్తున్నారు. ఇందుకేనా ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు? తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు తత్వంతో వారు తమ పరిస్థితుల్ని తారుమారైపోతున్నాయి, తిరుగుబాటు చేస్తున్నారు. ఏమని? మాకు నీళ్లు లేనందుకు మేము ఐగుప్తు నుంచి వచ్చేసాం. ఐగుప్తు నుంచి ఇంటికైనా మమ్మల్ని తీసుకొచ్చింది, ఈ ఘనకార్యం చేయడానికైనా మమ్మల్ని తీసుకొచ్చిందని మోషేతో ఎన్నో మాటలు, తిరుగుబాటు మాటలు ఆడుతున్నారు. అవిధేయత. ఇలాగే గిద్యోను పాత నిబంధన గ్రంథంలో అనేక, సంసోను ఇలాంటి అనేక మనుషుల్ని లేవనెత్తి ప్రార్థన చేసి వారికి విడుదలిచ్చి భౌతికంగా యుద్ధాలు చేసి, ఇప్పుడు ఆత్మీయ యుద్ధాలు, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, దెయ్యపు శక్తులు ఇవన్నీ కూడా అటాక్ చేస్తుంటే, వాళ్ళు బేడీలు వేసేస్తుంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ బేడీలు తెంపుకోలేకపోతున్నారు, ఆ బంధకాల నుంచి రాలేకపోతున్నారు, ఆ బందీలని గృహం నుంచి ఇడిపించలేకపోతున్నారు. ఆ బందీ గృహం నుంచి ఇడిపించాలంటే, ఆ బంధకాలు ఇడిపించాలంటే, ఆ చెడు వ్యసనాలు మానేయాలంటే జయించాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు రక్తము ఒక దైవజనుడి గురించే కాదు, మీ గురించి అందరి కోసం యేసు రక్తము చిందించబడ్డది. అందరికీ శక్తి ఉంది, కానీ ఆ శక్తిని దుర్యోగం చేసుకుంటున్నారు, ఆ అధికారాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ఆ కృపను పోగొట్టేసుకుంటున్నారు, ఆ కృపను దూరం చేసుకుంటున్నారు. కృప కనుమరుగైపోతుంది. ఈరోజు
మోషేతో వాదిస్తున్నారు. అమాంతంగా శత్రువు వచ్చి పడిపోయాడు. చూడండి 17 అధ్యాయం 14 వచనంలో, అమోలికీయులు ఆకాశమందు పేరు కింద రొత్తిగా తుడిచి వేయుదునని జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి వివరించుమో యోషువాకు చెప్తున్నాడు. మాంతంగా శత్రువు వచ్చి పడిపోయాడు. శత్రువు ఏం చేశాడు? యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో యోషువా యుద్ధ సన్నిధులు, వీళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. చూడండి ఎంత బలహీనలో. కొంతమంది శూరులు ఉన్నారు, కొంతమంది యుద్ధ వీరులు ఉన్నారు, కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లీడర్లు ఉన్నారు, కొంతమంది 100 మందికి, 50 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, ఇలా కేటగిరీలు మార్చేశాడు. ఇత్రో తన మామ ఒక ఆలోచన చెప్పాడు. ఒక ఆలోచన ప్రకారంగా నడుచుకుంటున్నాడు. సెప్పిరా మోషే భార్య, తనకి 2 కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ప్రయాణమై బయలుదేరుతున్నారు. అమోలికీయులు మాంతంగా యుద్ధం మీదకి వచ్చేసారు. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు మీ యొక్క వ్యసనాలను అడ్డం చేసుకుని, మీ యొక్క ఒక చెడు స్వభావాలను ఆధారం చేసుకుని, ఏదైనా భౌతికంగా సారో అని, ఏదైనా ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ ఆటంకులు ఎదురైనప్పుడు ఈ అడ్డంకుల్లోని సమాంతంగా శత్రువు మీదొచ్చి ఇంత అప్పు కడతాడు, ఇంత ప్రతి విషయంలోనూ అదొక భారం, మనం మొయ్యలేని భారాన్ని మీదేసినప్పుడు, నింద వేసినప్పుడు, అవమానాలు వేసినప్పుడు మనం తట్టుకోలేకపోతాం. ఎందుకంటే కనపడిన శత్రువు మనకి పనిచేస్తున్నాడు. దినదినము ప్రార్థన ద్వారాగానే జయించాలి, జయ జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు యోషువ అంటున్నాడు, ఈ వాక్యాన్ని గ్రంథంలో లిఖితపరచు. ఎందుకంటే తరువాత యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నిస్సే అని పేరు పెట్టాడు. అక్కడ యెహోవా ధ్వజము అన్నారు. అక్కడ మస్సా శోధించుటకు వారిని శోధించారు, ఎంతో బాధపడ్డారు. ఒక పక్కన దేవుడు కోపం రగిలించేస్తున్నారు, మోషేకి కోపం రగిలించేస్తున్నారు. శోధించుటకు మస్సా అని పేరు పెట్టారు. మొర్రోబాను వాదము మస్సా అని. ఇప్పుడు అమోలికీయులు తరతరములు యుద్ధమనెను. యెహోవా నిస్సే అని బలిపీఠం కట్టి అక్కడ అమోలికీయులతో యుద్ధము, తరతరాలు యుద్ధము. యుద్ధ సన్నిధులై శత్రువు పిల్లల మీదకి వస్తాడు, కుటుంబం మీదకి వస్తాడు, వ్యాపారాల్లో వస్తాడు, ఉద్యోగాల్లో వస్తాడు, రోగంగా వస్తాడు, భ్రమపరిచే ఆత్మగా వస్తాడు. అనేక విధాలుగా ఏదో ఒక రకంగా వచ్చి బందీలుగా వేసినప్పుడు, బేడీలు వేసినప్పుడు మీరు ఇడిపించుకోలేరు. ఆ యొక్క ఎలా ఉంటుందంటే పిరికితన ఆత్మ మనల్ని ఆవరించేస్తుంది, భ్రమపరిచే ఆత్మ మనల్ని ఆవరించేస్తుంది. అమోలికీయులు తరతరాలు యుద్ధంట. చూడండి, దేవుడు ఒకే మాట చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 18 అధ్యాయం 32లో, నాకు బలము దయచేవాడు ఆయనే. యేసుక్రీస్తు దగ్గర మీరు బలం తెచ్చుకుంటే, నాకు బలం దయచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయను ఆయన. యథార్థ మార్గంలో నడిపించాలన్నా కామపు చూపులు, ఈ చూపుల్లో కళ్ళలో ఎంతో మసిబారిపోయిన ఒక పాపము బయలుదేరుతుంది. దేవుడికి అది అడ్డుగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని దినదినము యేసు రక్తంలో మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకుంటే, శుద్ధి చేసుకుంటే, దేవుని కనికరం చెప్పున మీరు బలపడతారు. నాకు బలము దయచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే, నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రజలు నీళ్ళు తాగడానికి లేనందుకు ప్రభువా మోషేతో వాదించుచున్నారు. అయ్యా నిన్ను శోధించారు, మస్సాని పేరు పడ్డది, మరుబాను వాదము పడ్డది. అమోలికీయులు ఆకాశము కింద బొత్తిగా తుడిచివేయాలని చెప్పావు. అయ్యా నీ పాద సన్నిధిలో ప్రభువా యేసు క్రీస్తుని నా హృదయంలో ఉండు. యేసు నువ్వు నా హృదయంలో ఉండు. పాదాల కింద నేను శత్రువుని తొక్కేదాకా నువ్వు నా కుడి పార్శ్వం ఉండని చెప్పావు. మత్తిగా తుడిచేయాలని నువ్వు చూసావు తండ్రి. శత్రువు సంఖ్యలు వేయబడుతుంది, శత్రువు బంధించబడతాడు. అప్పుడు దాకా నాయన ఈ యుద్ధం ఇలాగే ఉంటుంది.
భ్రమపరిచే ఆత్మలు అయా ఎన్నో తండ్రి యేసయ్యా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని, బలపరచమని, స్థిరపరచమని, సిద్ధపరచమని మాలో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీకు ఆయాసకరమైన జీవితం ఉంటే మమ్మల్ని క్షమించు, కనికరించు, కృప చూపు. యా నీకే స్తోత్రాలు, 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 ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.